టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి మీకు ఉపయోగపడే కొన్ని టాపిక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎవ్రీడే దాదాపు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ కెరీర్కి ఉపయోగపడుతుందనే ఏ టాపిక్ అయినా కూడా మీకోసం తప్పకుండా తీసుకొస్తాను. ఇవాళ ముఖ్యంగా మనకు కొన్ని వార్తలు గమనించినట్టయితే గురుకులాలలో మళ్ళీ బ్యాక్లాగులు తప్పవా అనే ఒక హెడ్డింగ్ కనబడుతుంది. రిలిక్విష్మెంట్పై తొలగని సందిగ్ధత అంటూ ఏ నిర్ణయం తీసుకొని ట్రిబ్బు పూచికత్తు లేకుండానే నియామకాలు, ఆందోళనలో మెరిట్ లిస్టు అభ్యర్థులు. మీకు అందరికీ తెలుసు, గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి 1:2 చొప్పున మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడము, కొన్ని అయితే సెలక్షన్ లిస్టులు కూడా కంప్లీట్ చేయడము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని డెమోస్ ఇవి జూనియర్ లెక్చరర్స్ డిఎల్ అవి నడుస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పీజీటీలో జాయిన్ అయిన వాళ్ళే ఇప్పుడు డిఎల్కి జేఎల్కి సెలెక్ట్ అవ్వబోతున్నారు. మరి ఆ పీజీటీ పోస్టులన్నీ కూడా ఎవరితో భర్తీ చేస్తారు అంటే అవి మళ్ళీ బ్యాక్ లేకపోతున్నట్టే కదా, అదొకటి పెద్ద సమస్య. ఇక్కడ దీని మీదనే చాలా రోజుల నుంచి ఒక ఆందోళన నడుస్తుంది. రెండోది రిలిక్విష్మెంట్ అంటే ఇక్కడ ఏంటిదంటే ఎవరైతే గురుకులాలలో జాయిన్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఒక బాండ్ పేపర్ ఇవ్వాలి. అంటే మేము 3 years కంపల్సరీ ఇక్కడ చేస్తాము, ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే ₹1,00,000 మేము జరిమానా చెల్లిస్తాము, ఆ జాబునే నెక్స్ట్ మెరిట్ జాబితాలో ఉన్న తమ తదుపరి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒక అగ్రిమెంట్ అందజేయాల్సి ఉంటుంది. కానీ అది తీసుకోవడం లేదు ఇప్పుడు అని ఇక్కడ ఈ 1:2లో ఉన్నటువంటి అభ్యర్థులు దాని అంశాన్ని లేవనెత్తున్నారు. మరి ట్రిబ్ వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఈ విషయంలో రాలేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాము. ఒకవేళ ఇప్పుడు ఇచ్చేది జస్ట్ మేము నియామక పత్రాలు ఇస్తున్నాము, పోస్టింగ్లు ఇచ్చే సందర్భంలో ఈ రిలిక్విష్మెంట్ని తీసుకునేందుకు అవకాశం ఉన్నది అని వాళ్ళు పేర్కొంటున్నారు. అభ్యర్థులు మాత్రం ఈ రిలిక్విష్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, నియామక రిక్రూట్మెంట్ చేపట్టండి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన చేస్తామని 1:2 మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు అయితే హెచ్చరిస్తున్నారు. మరి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది. మరి వీటికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడమా లేక గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వెయిట్ చేయాలి. అండ్ రెండో న్యూస్ వచ్చేసి మనకి గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల రిజల్ట్స్ వచ్చాయి. రాష్ట్రంలోని 9 ప్రిన్సిపల్ ఉద్యోగాల పరీక్షా ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 2017 నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అయితే మరి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 9 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. ఇంతకాలం హైకోర్టులో కేసులు ఉండగా ఈ నెల 13న దాదాపు అన్ని కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మరి ఆ వితిహెడ్లో ఉన్నటువంటి రిజల్ట్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత టీచర్ పోస్టులు, రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ 2017కు సంబంధించింది కొన్ని పెండింగ్ ఏమున్నాయి, ఎస్ఏ హిందీ పోస్టుకు 2 ఎంపిక చేసింది, అవి కూడా వెబ్సైట్లో ఉన్నాయి, మరి చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు. ఇకపోతే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది కదా మనకి. ఆ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నేటి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు వీడియో ఇచ్చాను, నేను ఛానల్లో ఉంటుంది చూడండి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుల సవరణకు మార్చి 23 నుంచి 27 వరకు అయితే మరి అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్లోనే స్పష్టం చేయడం జరిగింది. మీరు గమనించండి, ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్ అయితే సెప్టెంబర్లో కండక్ట్ చేస్తాము, కన్వెన్షన్ విధానం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది మనకి. సరే, అంటే నోటిఫికేషన్లో ఇచ్చారు, మేము డిస్ప్లే మెథడ్లో కానీ లేదంటే సాంప్రదాయక విధానంలో కానీ నిర్వహిస్తామని చెప్పారు. ప్రిపరేషన్ అయితే మీరు చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక న్యూస్ మనకి వెళ్తే జేఎల్ నియామక ప్రక్రియలో గందరగోళం అనే ఇంకొకటి కనబడుతుంది. డెమోకు అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థుల ఆందోళన. ఇక్కడ జరిగింది ఏంటంటే గురుకుల నియామక బోర్డు ఆధ్వర్యంలో మనకు డిగ్రీ ఇటు జూనియర్ కళాశాలల లెక్చరర్స్ డెమోస్ నడుస్తున్నాయి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. గురువారం వృక్షశాస్త్రము జంతుశాస్త్రం పోస్టులకి అంటే బాటనీ జువాలజీ పోస్టులకి మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ ఈ కోర్సులు చదివినటువంటి అభ్యర్థులను అనుమతించకపోవడంతో వీళ్ళైతే ఆందోళన చేసినట్టు మనకు తెలుస్తుంది. మరి మీరు అర్హత ప్రకారం 1:2 నిష్పత్తులనేమో మాకు ఎంపిక చేసి డెమోకు అంటే 1:2 నిష్పత్తులు ఎంపికైన తర్వాత మీరు డెమోకు ఎందుకు పర్మిట్ చేయట్లేదు అని అధికారులు నిలదీశారు. దీనికి మరి ఎంఎస్సి మైక్రోబయాలజీ అభ్యర్థులను డెమోకు అనుమతించినప్పుడు తామెందుకు అర్హులం కాదని ప్రశ్నించారు. దీనిపై అక్కడ ఉన్న అధికారిని అయితే మరి ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆ కోర్సులకు సంబంధించి గవర్నమెంట్ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు, ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. అభ్యర్థులు ఎవరిని అనర్హులుగా చేయలేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని వాళ్ళైతే ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒకటి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. అండ్
సియూటి ఏదైతే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దీనికోసము సాధారణీకరణ స్కోర్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు యూజీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన 3వ ఎడిషన్ కోసము పరీక్షను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ హైబ్రిడ్ పద్ధతిలో ఇప్పుడు అంటే ఇది పీజీ కోర్సుల కోసం అయితే ఈ ఎంట్రన్స్ మనకు రిలీజ్ అయింది. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కోర్సులు కావచ్చు, ఇంకా మిగతా వాటికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ మనకు యూజీసీ చైర్మన్ గారు ఇస్తున్నారు. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహించడానికి ఎన్టీఏ పనిచేస్తుందని, ఓఎంఆర్ తోటే మేము కండక్ట్ చేస్తాము. దీనికోసం పెద్ద ఎత్తున పాఠశాలలు, కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. ఇది ఇక్కడ పాయింట్. గత 2 ఏళ్లలో హైబ్రిడ్ పద్ధతిలో కంప్యూటర్ ఆధారిత ఓఎంఆర్ 2 నడుస్తున్నాయి, కానీ ఇప్పుడు ఓఎంఆర్ వైపుకే మొగ్గుతున్నామని చెప్తున్నారు. ఒక పరీక్షను ఒకే రోజు నిర్వహించడంతో స్కోర్ల సాధారణీకరణ ఉండదని ఇంకా పేర్కొంటున్నారు. గత 2 ఏళ్లలో హైబ్రిడ్ పద్ధతిలో చేతిరాత, కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించామని, ఒక పరీక్షను ఒకే రోజు నిర్వహించడంతో స్కోర్ల సాధారణీకరణ ఉండదని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకేసారి పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. ఒకే రోజు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. రీజియన్ పద్ధతిలో ఈ ఏడాది ఒక విద్యార్థి 10 పేపర్లకు గాను కనీసం 6 పేపర్లకు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్తున్నారు. 6 పేపర్స్కు 4 డొమైన్ పేపర్లు, 1 భాషా పేపర్, 1 సాధారణ పేపర్, లేదంటే 3 డొమైన్ పేపర్లు, 2 భాషా పేపర్లు, 1 సాధారణ పేపర్ రాసేందుకు విద్యార్థులకైతే పర్మిషన్ ఇస్తున్నట్టు తెలిపారు. ఇది మనకు సిఈటికి సంబంధించినటువంటి అప్డేటు. అదేవిధంగా నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఆయా నియోజకవర్గ కేంద్రాలలో నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలియజేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాల నిరుద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికైతే వీటిని ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. జ్యోతిబాపులే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గంలోని నాలెడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంటే మేము ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే ప్రభుత్వం అయితే ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మీకు అక్కడ అంటే హైదరాబాద్ నుంచి జ్యోతిబా పూలే ప్రజాభవన్ నుంచి డైరెక్ట్గా రిలే అయ్యేటటువంటి పాఠ్యాంశాలను మీరు ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చొని ఆన్లైన్ మోడ్లో వినడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మనకి ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది. సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి మొత్తము మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ పోస్టులు 139 ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ F&A పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ 22, మేనేజ్మెంట్ ట్రైనీ IE 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రో జియోలాజికల్ పోస్టులు 2 ఉన్నాయి. మిగతా ఈ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ పోస్టులు 18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 3 ఉన్నాయి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30 ఉన్నాయి. సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ పోస్టులు 16 ఉన్నాయి. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు చేసుకోమని చెప్తున్నారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి అయితే 30 ఏళ్ళుగా పెట్టడం జరిగింది. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్ళుగా ఫిక్స్ చేశారు. అన్ని పోస్టుల విషయంలో SC, ST, BCలకు 5 years ఎగ్జామ్షన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ రిలాక్సేషన్. సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి ప్రత్యేకంగా లేదు. పూర్తి వివరాల కోసం అయితే మరి మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్సైటు SCCLMINES.comలోని కెరీర్ విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం అయితే చెప్పింది. దాంట్లో మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మరి ఇస్తున్నట్టు పేర్కొంది. ఇకపోతే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సిలో 11,000 పోస్టులు అంటూ ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం కనిపిస్తుంది. దాదాపు డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ త్వరలో 2-3 రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అనుబంధ నోటిఫికేషన్ అని మనకు కనబడుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్కి అదనంగా పోస్టులు చేరుస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. లేదంటే మొత్తం రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ అది కూడా ఉంది. ఇంకా ఏం డిసిషన్ తీసుకుంటారని మనకు త్వరలో క్లారిటీ రానుంది. 11,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్లు అంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా 15,000, 20,000 కాకుండా 11,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడానికి ప్రభుత్వము సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు గవర్నమెంట్ ఆమోదం తెలిపిన వెంటనే ఖాళీల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ ఇస్తారు.
6,000 ఖాళీలు కొత్తగా అంటే ఇప్పుడు క్రియేట్ చేయడం అంటే క్రియేట్ మీన్స్ ఐడెంటిఫై చేసి ఈ నోటిఫికేషన్కి అయితే మనకి కలపడం అనేది జరుగుతుంది. మరి అనుబంధ నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ ఇంకా స్పష్టత లేదని కూడా ఈ వార్త మనకు కనబడుతుంది. గత నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నందున అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. సరే, ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను నేను. సో ఇదే డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. అభ్యర్థులందరూ కూడా మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు మీ ప్రిపరేషన్కి అయితే మెరుగులు పెట్టుకోండి. నోటిఫికేషన్ అయితే ఇంకా రానుంది త్వరలో. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని మీరు తప్పకుండా చూస్తుండండి.